టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి. ఎవరికైతే ప్రాణమైనా ఇచ్చి వారి వెంట ఉండాలని అనుకున్నారో వారే తనని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరిపైన అయితే పోటీ చేశానో వారే తనకి స్నేహ హస్తాన్ని అందించారన్నారు. 25 ఏళ్లుగా టీడీపీ కోసం పులివెందులలో ఒంటరిగా పోరాటం చేశారని, దాన్ని గుర్తించకుండా చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ తనని అవమానించారన్నారు. అందుకే వైసీపీలో చేరుతున్నారని చెబుతున్న సతీష్ రెడ్డితో రామచంద్ర ఫేస్ టు ఫేస్. త్వరలో వైసీపీలో చేరబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం మనతో సతీష్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు సంచలన నిర్ణయం తీసుకున్నారు వైసీపీలో చేరబోతున్నట్లు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? 4 సంవత్సరాల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నా, కానీ ఇటీవల కాలంలో నుంచి ఇక్కడటువంటి మా సహచరులు అయితేనేమి, నా అభిమానులు అయితేనేమి, గడిచిన 25 సంవత్సరాలుగా నాతో అనుబంధం ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా రాజకీయంగా దూరంగా ఉండడం వల్ల అనేక ఇబ్బందులు ఫీల్ అవుతున్నాం. ఏదో ఒక రాజకీయ పార్టీలోకి పోతేనే బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ గడిచిన 2 సంవత్సరాల నుంచి మాట్లాడటం జరుగుతోంది. కానీ ఒక ఆహ్వానం లేకుండా నేనంతకు నేను ఒకరి దగ్గరికి పోవడం బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో స్తబ్దుగానే ఉన్నాం. 3 రోజుల కిందట మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ యొక్క కోఆర్డినేటర్లు రామసుబ్బారెడ్డి గారు, సురేష్ గారు వీళ్ళందరూ రావడం, ముఖ్యమంత్రి గారు స్వయంగా పంపించారు. మీరు వస్తే బాగుంటుందని చెప్పిన తర్వాత నేను నాకున్నటువంటి ముఖ్యమైనటువంటి అనుచరులతో, సహచరులతో అందరితో మాట్లాడిన తర్వాత అది ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని అంగీకరించి ఆయనకు మద్దతు తెలిపాలనేటువంటి ఒక అంగీకారానికి మేమందరూ కూడా వచ్చాం. ఇవాళ మీ వర్గీయులతో మీరు సమావేశం నిర్ణయించుకున్నారు. అయితే ముఖ్యంగా ఎంతమంది మీ నిర్ణయానికి వారందరూ కూడా ఏకగ్రీవంగా సమ్మతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి త్వరలో మీరు వైసీపీలో చేరబోతున్నారు. 30 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నటువంటి మీ అనుబంధం టీడీపీతో ఉంది. మరి ఎలా ఉంది మీ ఫీలింగ్? టీడీపీ నేను వేరే కాదు, నేను టీడీపీ ఒకటే కుటుంబం. పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను కూడదీసింది, ఒక మహావృక్షంగా తయారు చేసిందే నేను. కానీ ఎవరి కోసం అయితే చేశామో, ఏ నాయకుని నమ్ముకొని అయితే నేను చేశానో ఆ నాయకుడికి నాకు విభేదాలు రావడం జరిగింది. ఆయన మనసులో మరి ఎవరు వేశారో ఒక విషబీజము. నేను వైఎస్ కుటుంబంతో లాలూచి పడ్డానడం ఒకటి, తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి కొన్ని నిధులు నేను దుర్వినియోగం చేశాను, లేకుంటే స్వాహా చేశాను అనే రకంగా మాట్లాడిన తర్వాత ఇంకా అటువంటి పార్టీలో ఉండడం సమంజసం కాదని చెప్పి బయటికి రావడం జరిగింది. నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి నిర్ణయమే. ఎందుకంటే 29 సంవత్సరాలు నేను పెంచి పోషించేటువంటి చెట్టు ఇక్కడటువంటి తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాదు, కానీ పులివెందుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేను నాటినటువంటి మొక్క, నేను పెంచినటువంటి చెట్టు. మరి దాని దూరంగా ఈరోజు పోవాలనుకోవడం ఆ ఆదినాయకుడు ఆయన కుమారుడు చేసినటువంటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాల వల్ల దూరం కావాల్సి వస్తుంది. అయితే టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్తున్నారు. మరి వైసీపీలో మీకు సముచిత స్థానం ఉంటుందని చెప్పి మీరు భావిస్తున్నారా? ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు. నేను ఒక మాట వచ్చినటువంటి కోఆర్డినేటర్లు కూడా అడిగాను. 29 సంవత్సరాలు మిమ్మల్ని విభేదిస్తూనే వచ్చినాం. అటువంటి భేదాలు ఉండకుండా నాకంటే కూడా నాతో పాటు వచ్చేటువంటి నా అనుచరులకు అందరికీ కూడా సముచితమైనటువంటి స్థానము, వాళ్ళకు అన్ని రకాలు కూడా ఏ రకంగా అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుచరులను చూసుకుంటున్నారో వీళ్ళని కూడా అదే రకంగా చూసుకోవాలనేటువంటి మాట మాట్లాడినప్పుడు తప్పకుండా అందరం ఒక కుటుంబం మాత్రం ముందరికి పోతామని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నేను నమ్మాను. కాబట్టి ఈరోజు ముందరికి పోతున్నాను. భవిష్యత్తులో మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అని చెప్పి మీకు హామీ ఏమైనా, ఒక స్పష్టమైన హామీ ఏమైనా ఇవ్వడం జరిగిందా వైసీపీ నుంచి? రాజకీయాల్లో హామీలు తీసుకొని కానీ, లేకుండా అంటే వ్యక్తిగత అభ్యున్నతి కోసం కానీ, లేకుండా ఉంటే స్వార్థాల కోసం, లాభాల కోసం నేను ఈరోజు రాజకీయం చేయలేదు. 1993లో నేను రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీ తరఫున క్రియాశీలకంగా దిగినప్పటి నుంచి 2009 వరకు చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా ఏ రోజు కూడా నా స్వలాభానికి, నాకు ఒక పదవి కావాలనో, లేకుండా ఉంటే నాకు ఒక పని చేయాలనో, నేను ఆర్థికంగా చేయాలనేటువంటి ఎటువంటి సందర్భంలో కూడా అడగలేదు. 2009లో నేను అనేక ఇబ్బందులు పడి బయటికి తిరగడం కూడా కష్టం ఉండేటప్పుడు, నేను తిరిగేదానికి నాకు సెక్యూరిటీగా ఉండాలా, లేకుండా నేను మాట్లాడేటప్పుడు ఒక వేదిక ఉండాలని చెప్పి ఎమ్మెల్సీ అడిగిన తప్పితే 2009లో అంతవరకు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడే కానీ
నాకు ఒక పదవి కావాలని కోరలేదు. అదే రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నా నోటితో నాకు ఫలాంది కావాలని చెప్పి అడగను. నా పనితనం చూసిన తర్వాత వాళ్ళు ఏం కావాలంటే అది చేసుకుని, అది నాకు సంబంధం లేదు. కానీ నేనుగా స్వతహాగా ఒక స్వార్థం కోసం కానీ, నాకు ఈ పని కావాలని కానీ, లేకుంటే నాకు ఈ ఆర్థిక లాభం కావాలని కానీ, లేకుంటే ఈ పదవి కావాలని కానీ నేను అడగడం జరగదు. 2019 వరకు కూడా తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తూ పని చేశారు. రాబో రోజుల్లో వైసీపీ కోసం పని చేయాల్సి ఉంటుంది. ఎలా ఉండబోతుంది నియోజకవర్గంలో వైసీపీ కోసం మీ కృషి? ఎంత చిత్తశుద్ధిగా అయితే నేను తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేశానో అదే చిత్తశుద్ధి, అదే పట్టుదల, అదే త్యాగంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేస్తా. అది నా నైజం. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం సంపూర్ణంగా నా సాయశక్తిలో కూడా కృషి చేసి ఆ పార్టీకి మేలు జరగాల, ఆ నాయకునికి మేలు జరగాల అనేటువంటి రకంగానే నేను ముందరికి పోతాను. టీడీపీలో జరిగిన అవమానాన్ని భరించలేకే తాను టీడీపీని వీడి వైసీపీలకు చేరుతున్నానని, వైసీపీ అభివృద్ధి కోసం నియోజకవర్గంలో ఖచ్చితంగా సాయశక్తులా పనిచేస్తానని చెప్పి సతీష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో రామచంద్ర, జీ తెలుగు న్యూస్, వేంపల్లి.